అనే విషయానికి వస్తే శరవ్ లింగేశ్వర సార్ నాకు మంచి ఆపర్చునిటీ ఎస్ సార్ అవును. ఎందుకంటే ప్రతి మూలాన్ని గుర్తు చేసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూలం అని. అది లేకపోతే మానవ మనుగడనే లేదు, మానవుడు విలువ లేదు అసలు ఫస్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత తదుపరి రావచ్చు, ఎన్నో అవకాశాలు రావచ్చు. అలాగే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ఇక్కడ మనకి కంపెనీ గురించి జస్ట్ నాకు మాటలో చెప్పుకుందాం. 2014లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో కాదు సార్, 2018లో మనకు గో ఫౌండర్గా ఇచ్చారు. గో ఫౌండర్ నుంచి గో ఫౌండర్, అక్కడ నుంచి గో ఫౌండర్లో మనకి ఎలాంటి వెబ్సైట్ లేదు. ఊరికే ఖచ్చితంగా గో ఫౌండర్ చూసుకోవాలి, హ్యాపీగా ఆనందపడాలి. అక్కడ నుంచి ఓ ఫౌండర్ వచ్చింది. అప్పుడు ఏమైంది, మన గూగుల్లో కూడా చెక్ చేస్తే మార్కెట్ ఒక సైట్ ఉంది, మార్కెట్ ఒక ధైర్యం ఉంది, మార్కెట్ ఒక బలం ఉంది అనే ఒక నమ్మకం ఏర్పడింది. అక్కడ నుంచి ఏమైంది, ఖచ్చితంగా ఓఎస్ అనే ఒక కొత్త ఓఎస్ వచ్చింది. అక్కడ నుంచి ఓఎస్ ద్వారా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రపంచ మానవాళి కోసం ఇన్ని రోజులు ఎన్నో కంపెనీలు, ఎన్నో సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో అద్భుతమైన దిగ్గజాలు, కానీ ఎవరి కోసం, వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఈ కంపెనీలు నిర్మించుకున్నారు సార్. మన కోసం కాదు, ఎవరి కోసం, ప్రపంచ మానవాళి కోసం కానీ. ఇప్పుడు మనందరం చూస్తున్నాం, అంటే గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మెటా కానీ, యూట్యూబ్ కానీ, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలాంటి సీఈఓలు ఇప్పటికీ అవకాశం ఇస్తున్నారు ఎవరికి, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారో వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే 100 కోట్ల మీకు ఆపర్చునిటీ ఇస్తాం రండి అనే విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఇప్పటికి కూడా ప్రజల మీద అంటే జ్ఞాపకం లేకపోయి, అంటే వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ బృందావనాన్ని నిర్మించడానికి కోసం 100,000 లక్షల కోట్లు ఈరోజు వాళ్ళ దగ్గర చేరుస్తుంది. కాబట్టి మనకి ఈరోజు ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి మరి మేము ఏం చేయాలి, వాళ్ళ నాన్నగారికి అసలు ఇలాంటి దాటి ఎందుకు వచ్చింది, అప్లై కదా. వాళ్ళ నాన్నగారు ఒక కంపెనీలో ఒక జాబ్ చేసేవాడు. అప్లైట్ అంటే ఏంటిది, అప్లైట్ ద్వారా ప్రయోజనాలు ఏంటి అని ఒక అందమైన అప్లైట్ తీసుకొని నేను ప్రపంచ మానవాళికి నేను ఏం ఉద్ధరించాలి, ఏం చేయాలి, అసలు ఎట్లా చేయాలి. ఇప్పుడు అందరినీ ఫౌండర్షిప్ ఎంతమంది తీసుకోవాలి, 850 కోట్ల జనాభాని ఎలా తీసుకుంటాం, అట్లా కాదు. ఖచ్చితంగా ఒక ఫౌండర్ అంటే కొంతమందిని మాత్రమే 14,30,000 మందిని ఆ పార్టీలో తీసుకుంటే ఈ ప్రపంచం 10 లక్షల మందిని నేను మారిస్తే ప్రపంచం అంతా వాళ్ళు 10 మంది ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం టోటల్గా 850 కోట్ల జనాభా మారిపోతుంది అనే ఒక కాన్సెప్ట్తో ఆయన అందమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మాస్టర్ డిగ్రీ పుచ్చుకొని అక్కడ ఉన్న 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఒక బిజినెస్ లో ఒక పోరాటం చేసి అక్కడి నుంచి 108 మంది ఒక మార్కెటింగ్ కానీ, ప్రిన్సాన్సన్ కానీ, మైకల్ ఫిలిప్స్ కానీ, తర్వాత మైకల్ ఏఎస్ కానీ, ఇలాంటి వ్యక్తులు 108 మందిని తీసుకొచ్చి అక్కడ సార్ నేను చెప్తున్నాను ప్రపంచ మరణానికి మీరు ఒకసారి నా తప్పులుంటే చూడండి, క్షమించండి, ఒకవేళ ఏదైనా ఉంటే నేను ఈ విధంగా చేయబోతున్నాను, మీరు అందరూ ఓకే అంటే నేను చేస్తాను అనే విషయం చెప్పడం. ఇప్పుడు ఇంతవరకు ఇలాంటి రిసల్ట్ ఎవరికి రాలేదని ఖచ్చితంగా ఇది మేమంటూ ఖచ్చితంగా మేము వెన్నట్టు ఉంటే మీకు నడిపిస్తాం అని వెంటనే యాజ్గారికి 2014లో ఇదంతా అక్కడ ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 2014 నుంచి మరి 2014లో మనం ఇదంతా చేస్తున్నాం సార్. మన దగ్గర సిస్టమ్ ఓపెన్ మన దగ్గర డేటా దగ్గర పోవాలి కేసు మన దగ్గర మనం ఇవన్నీ చేయలేదు. కాబట్టి మనం ఏదో రీజన్ తీసుకుందాం, అది ఒక అమెజాన్ రీజన్ తీసుకున్నాం డేటా సెంటర్ అంటే మన వెబ్సైట్ ఉందో అక్కడ నుంచి ఇదంతా తీసుకొని అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. అంటే ఈ అప్పుడు 2018లో మనకి ఫౌండర్షిప్ ఇవ్వడం జరిగింది. 2018 నుంచి ప్లస్ 2020 అంటే అంతకుముందు వాళ్ళు 2014 అంటే 11 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల తప్ప ఒక ఎస్సీ మెంబర్ వాళ్ళంతా కూడా ఓపికతో ఈ అందమైన ప్రాజెక్టును నియమించారు. తర్వాత ఫౌండర్స్ అనే వాళ్ళు 7 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో అద్భుతాలు ఎన్నో చూశారు. అంటే అంతకుముందు ఫౌండర్స్ అనే వాళ్ళు ఎన్నో బాధలు చూసుకుంటూ, కానీ ఆన్ పేసివ్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఎవరున్న వాళ్ళు, ఎవరున్న పక్క వాళ్ళు, ఎలాంటి మోసం చేయాలి, ఎలాంటి మోసం చేయకూడదు అనే ఒక అద్భుతంగా ఇవన్నీ వెంటనే అంటే మనందరూ కూడా గమనించుకుంటూ రోజు రోజుకు ఎంత ఆన్ పేసి కంపెనీ లేట్ అవుతుందో అంత
విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ రోజు స్కాలర్షిప్లు అమలుగా ఏదో 25,000 రూపాయలు 24,000 మేము తీసుకున్నాం, మేము మాకు అర్థలేదు, మాకు ఓపిక లేదు, ఈ కంపెనీలో మేము వెళ్ళిపోతున్నామని. తీసుకునేవాడు 2 లక్షలు 3 లక్షల రూపాయలకు ఒక స్కాలర్షిప్ పొందుతున్నారంటే అందులో ఏం మర్మం ఉంటుంది? పక్కవాడి కొనాలంటే ఒక వస్తువును బాగుంటేనే, ఒక బ్రాండ్ ఉంటేనే కొంటారు. అలాంటిది గమనించలేక ఒక స్కాలర్షిప్ కూడా ఎంతో మంది అమ్ముకోవడం జరుగుతుంది. ఒక్క స్కాలర్షిప్ అంటే ఒక తరతరాలుగా ఉండేది ఒక స్కాలర్షిప్. అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మరి ఆయన మనం ఏమి ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు. ఏది ఆయన నేను పెట్టిన భిక్ష మాత్రమే ఒక స్కాలర్షిప్ ఉంది. కాబట్టి ఒక్క స్కాలర్షిప్ ఎన్నో మల్టిపుల్ ఐడీస్ ఉండొచ్చు, కానీ ఒక్క ఐడీని ఎవరైతే కంప్లీట్గా వ్యాలెట్ ఆ అమౌంట్ ఎవరైతే తీస్తారో వాళ్ళు నాకు తెలిసిన వరకు సాక్షాత్తు ఒక పరమాత్మలు మాత్రమే. ఒక్క స్కాలర్షిప్ అది తెలిసో తెలియకుండా స్కాలర్షిప్ ఎన్నో వేసుకున్నాం, 10, 20, 30, 100 ఎన్నో చేశాం, కానీ ఒక్క స్కాలర్షిప్ మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది. ఒకే స్కాలర్షిప్ మాత్రమే ఇదంతా మెయింటైన్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం చాలా అద్భుతంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 6వ పాపకు డబ్బులు ఎలా వస్తాయి సార్ అని చాలా మంది ఫోన్ చేసి సార్ మనకి అంటే బయట ప్రపంచానికి రాలేదు కదా అనే విషయాలు చాలా మంది అంటారు. లేదు, ఈరోజు పాపంలో మనందరూ కూడా చూసాం, డబ్బు మన దగ్గర మనమే సృష్టించబడతాం. మన వస్తువు ఇక్కడనే తయారు చేస్తాం. అంటే డబ్బు ఇక్కడ మన దగ్గరనే ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పటికే మన దగ్గర డబ్బు చాలా ఉంది అనిపిస్తే ఈరోజు ఆయన ఓపెన్గా చెప్పేశారు. అంటే గతంలో ఓకరెక్ట్ 2023 సెప్టెంబర్లో కంపెనీ లాంచ్ కావాలి అంటే ఓకరెక్ట్ను వాడినప్పుడు అధికారికంగా 350 నుంచి 400 కోట్ల ఓకరెక్ట్ను వాడింది. ఆ డేటా అంతా చాలా భద్రపరుచుకొని అక్కడ సార్ మనకు చేయడం జరిగింది. కాబట్టి